నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఈ ఆగస్టు నెలలో మన సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరివి పుట్టినరోజులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. మన మెగాస్టార్ గారిది, శ్రీదేవి గారిది, సుమన్ గారిది, శ్రీహరి గారిది మెయిన్ ఈ ఆగస్టులో వాళ్ళ పుట్టినరోజులు ఉన్నాయి. అలా స్క్రోల్ చేస్తూ ఉంటే సుమన్ గారు ఒక్కసారి తన యాక్షన్ సీక్వెన్స్ తోటి ఓల్డ్ మూవీ ఒక క్లిప్ కనిపించింది. చూసిన తర్వాత అరే ఆ టైంలో సుమన్ గారు ఒక వెలిగారు, వీళ్ళతో పోటాపోటీగా నటించారు, అసలు స్టార్ హీరో ఇంకా సుమన్ గారికి తిరుగులేదు అన్న స్టార్డమ్ని తీసుకొచ్చారనేసరి ఒక ఆర్టికల్ని నేను చదవడం జరిగింది. ఆ తర్వాత ఆయన పైన వచ్చిన కేసు, ఆ తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఎక్కడో ఉంటాడన్న హీరో కనిపించిన విధానానికి సంబంధించి ఆయన అభిమానులు చాలా బాధపడ్డారు. ఇలాంటి రకరకాల స్టోరీలు వినడం జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఫిలిం కమిటీలో కూడా ఆయన ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన బర్త్డే కూడా ఈ మంత్లో ఉంది. అసలు సుమన్ గారి కెరీర్కి సంబంధించి ఎలా స్టార్ట్ అయ్యింది, ఎక్కడ అది ఆ కేసుకు సంబంధించి ఇరుక్కోవడం జరిగింది, తేరుకొని మళ్ళా కంబ్యాక్ అయినా ఎందుకు ఆ స్టార్ హీరో రేంజ్కి చేరుకోలేకపోయారు, డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. అందగాడు, 6 అడుగుల ఆజాన్ బాహుడు, అప్పటి మెగాస్టార్ గారు ప్లస్ బాలకృష్ణ గారితో పోటాపోటీగా సినిమాలు చేసి ఇంకా వీళ్ళు 1, 2, 3 ప్లేస్లో వీళ్ళే ఉంటారు అన్నంత రేంజ్లో ఆయన అప్పుడు వెలిగొందారు అనేసి నేను ఒక ఆర్టికల్ చూశాను. అంటే ఆ తర్వాత సుమన్ గారి సినిమాలు మనం చూసినా అప్పటి 80sలో ఆర్టికల్స్లో చూడడం జరిగింది. సుమన్ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఏం చెప్తారు? సుమన్ గారు అప్పటికి ఒక వర్గం ప్రేక్షకులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, మరీ ముఖ్యంగా అప్పటి యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆదరాభిమానాల్ని ఎక్కువగా చూరగొన్నటువంటి కథానాయకుడిగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకు అంటే వాస్తవానికి సుమన్ గారు తెలుగులో నటించాలని అనుకోలేదు, ఇటువైపు తెలుగులో ప్రవేశించాలని అని అనుకోలేదు. ఆయన తమిళంలో ఆయన తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత భానుచంద్ర గారు, సుమన్ గారు ఇద్దరు స్నేహితులు అవ్వటం, వాళ్ళిద్దరూ కరాటేలో నేర్చుకునేటటువంటి గురువు దగ్గర వీళ్ళిద్దరూ కూడా సుశిక్షితులు అవటం సినిమాలకు సంబంధించి. అప్పుడు ఆ సమయంలో ఏంటంటే భానుచంద్ర గారు పట్టుబట్టి సుమన్ గారిని తీసుకొచ్చారు తెలుగులోకి. ఓకే. మొదటి సినిమా ఇద్దరు కిలాడీలు అనే సినిమా, భరద్వాజ్ గారు నిర్మాత, రేలంగి నరసింహారావు గారు దర్శకులు, తమ్మాడి భరద్వాజ్ గారు నిర్మాత. ఇద్దరు కిలాడీలు మొదటి సినిమా ప్రారంభమైంది, షూటింగ్ ప్రారంభమైంది. కాకపోతే మొదట విడుదలైంది, తరంగిణి విడుదలైంది. ఇందులోనూ సుమన్ భానుచంద్ర, అందులోనూ సుమన్ భానుచంద్ర. తరంగిణిలో ఏమైందంటే సుమన్ గారు హీరో, భానుచంద్ర గారు విలన్, కోటరామకృష్ణ గారు బెస్ట్ ఫ్రెండ్స్ విలను. ఇది కని వినేరుగని సూపర్ హిట్ తరంగిణి అవడంతో ఏమైందంటే అక్కడి నుంచి ఒకవైపు సుమన్ గారికి అపరాధి అని ఇట్లా కుటుంబ కథా చిత్రాలు, ఒకవైపు యాక్షన్, ఎందుకంటే కరాటేలో బ్లాక్ బెల్ట్ కాబట్టి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు, ఒకవైపు జేమ్స్ బాండ్ 007 అని ఇట్లాంటి సినిమాలు సుమన్ గారికి వరుసగా వెల్లువెత్తిన సమయంలో చాలా వైవిధ్యభరితమైన చిత్రం ఇవాళకి సితార ఆయన జీవితంలో. ఆయన అసలు నేనేంటి, క్లాసికల్ డ్యాన్స్ ఏంటి అని అంటే, సినిమా షూటింగ్ ప్రారంభించేద్దాము, మీ క్లాసికల్ డ్యాన్స్కు సంబంధించినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం లాస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ఈ షూటింగ్ జరిగినన్ని రోజులు ఆయన క్లాసికల్ డ్యాన్స్ ఆయన నేర్చుకుని ప్రాక్టీస్ చేసి లాస్ట్ షెడ్యూల్లో ఈ డాన్సులు తీశారు. క్లాసికల్ డాన్సులు చాలా పరిశ్రమ ఒక విధంగా నివ్వెరపోయింది. ఆ యాక్షన్ చేసేటటువంటి సుమనేనా ఈ క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నది. ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారి తర్వాత ఒక వైవిధ్యభరితమైనటువంటి నటుడు అనేటటువంటి ముద్ర ఖచ్చితంగా సుమన్ గారి మీద పడింది. సుమన్ గారు 6.5 అడుగుల ఆజానుబాహు కాబట్టి, 6 అడుగులు కాదు 6.5 అడుగుల ఆజానుబాహు, అరవింద దళాయితాక్షుడు కాబట్టి, అమ్మాయిల కళల రాకుమారుడు కాబట్టి, మరీ ముఖ్యంగా శరత్ బాబు గారి స్మైల్ ఒకటి, సుమన్ గారి స్మైల్ ఒకటి, రెండు చాలా అద్భుతమైన స్మైల్స్ అండి. అవి డివైన్ స్మైల్ అంటారే అలా ఉంటుంది వాళ్ళిద్దరు స్మైల్స్. ఒకసారి వాళ్ళు నవ్వితే, సుమన్ గారు నవ్వినప్పుడు చూసినా, శరత్ బాబు గారు నవ్వినప్పుడు చూసినా ఇంత అందంగా ఉంటుందా ఒక మగవాడు నవ్వితే ఉంటుంది. అది కళ్ళల్లో నుంచి ఆయన ఆనందం ప్రతిఫలిస్తుంది. అయితే మైనస్ పాయింట్, చాలామంది ఇప్పటివరకు మనం సుమన్ గారిని కించపరచడానికి మాట్లాడటం లేదు, దయచేసి మైనస్ పాయింట్ ఏంటంటే, మీకు ఎవరో డబ్బింగ్ చెప్పడం అనేది ఎప్పటికీ మీ కనెక్టివిటీ కాదు. అది ప్రాబ్లం. ఎవరో డబ్బింగ్ చెప్తున్నారు అంటే యు ఆర్ నాట్ ఏ ఫుల్ ప్లెడ్జ్డ్ యాక్టర్. మీరు ఎంత అద్భుతంగా పెర్ఫామ్ చేసినా, ఎంత గొప్పగా పెర్ఫామ్ చేసినా, ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అది మీ గొంతు కాదు అనేది వాడు సొంతం చేసుకోవడం. మిమ్మల్ని ఒక తెలియనటువంటి ఒక దూరం ఉంటుంది ఎప్పుడు.
అలా అంటే ఆయన భాష రాకపోవడం, తొలినాళ్లలో భాష రాకపోవడం ఒకటి. ఆ భాష రాకపోవడం వల్ల ఏమైందంటే సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్తుండేవారు. ఆ డబ్బింగ్ చెప్తున్నటువంటి సమయంలో ఆ తర్వాత రాజశేఖర్ గారు వచ్చారు. ఈ మధ్యలో మీకు నాగార్జున గారు, వెంకటేష్ గారు 1986 అప్పటికి సుమన్ గారు హీరో అయిపోయి, సుమన్ గారు కేసుకు సంబంధించినటువంటి ఏదైతే పూర్వాపరాలు అవన్నీ కూడా అప్పటికి జరుగుతున్నటువంటి ఒక సమయం అన్నమాట. ఇందులో పలానా హీరో వల్ల చిరంజీవి గారి పేరు తీసుకొస్తారు, బాలకృష్ణ గారి పేరు తీసుకొస్తారు, చాలా మంది అవాకులు చవాకులన్నీ పేలుతుంటారు. అన్ని అవాస్తవాలండి. వాస్తవానికి అది పూర్తిగా నిరాధారమైనటువంటి కథనాలు అవన్నీ. అది వేరే కావాలని వేరే వాళ్ళు సుమన్ గారిని వారిని ఏమంటారు, విధివంచితుడు అంటారే అటువంటి. నేను అంటే ఒక ఇంటర్వ్యూలో భానుచంద్ర గారు అలీతో సరదాగా ఇంటర్వ్యూలో ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే సుమన్ గారికి ఫోన్ చేసి చెప్పారంట, నీ మీద ఇలా రైట్ జరగబోతోంది, నువ్వు ఇలా బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసావు, నీ మీద ఏదో జరగబోతుంది, నువ్వు అలర్ట్ అయిపోయి వెళ్ళిపో అనే లోపే వచ్చేసారు. అసలు ఇమీడియట్గా తీసుకెళ్ళి కేసు ఫైల్ చేయడం, జైల్లో వేసేయడము. అప్పుడు హీరోయిన్లు చాలా మంది, ఆయన సుమలత గారు, సుహాసిని గారు, భానుప్రియ గారు, వీళ్ళు సుమన్ గారికి ప్రెస్ మీట్ పెట్టారండి. ప్రెస్ మీట్ సుమన్ గారికి అనుకూలంగా పెట్టారు. వాళ్ళు పెట్టి సుమన్ గారు ఎప్పుడు అటువంటి అనాలోచితమైనటువంటి చర్యలకు పాల్పడటం కానీ లేకపోతే మాతో అనుచితంగా ప్రవర్తించడం కానీ అసలు చేయలేదు, ఎందుకు ఇట్లాంటి నిరాధారమైనటువంటి దీంతో ఆయన ఇచ్చేసారంటే. ఆ సమయంలో కోర్టు ఏంటంటే కొన్ని వాదనల తర్వాత ఏంటంటే మద్రాసు నగరం దాటకుండా ఇన్ని రోజులు ఇలా షూటింగ్ చేసుకోవచ్చు అనేటటువంటి కాలపరిమితిని నిర్దేశించింది. దానికి లోబడి ఆయన సినిమాలు చేయటం మొదలుపెట్టారు. ఆగిపోయినటువంటి సినిమాలు అవన్నీ కూడా పూర్తి చేయటం జరుగుతూ వచ్చింది. నేను విన్నది ఏంటంటే ఆ కేసు వల్ల కెరీర్ చాలా క్లోజ్ అవ్వాల్సిన సిచ్యువేషను, ఇంకా సస్టైన్ అవ్వడం కోసము ఏది వస్తే అది ఒప్పుకోవడం వల్ల సుమన్ గారి కెరీర్ ఒక ఇంత దెబ్బతినిందన్న ఒక ఆర్టికల్లో వాదన వినడం జరిగింది. అంటే దీనిలో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే ఏది పడితే అంటే భార్గవ్ అని ఏంటంటే కొన్ని సినిమాలు చేశారు ఆ సమయంలో ఆయన, అవి సరైనటువంటి సత్ఫలితాలు ఇవ్వలేదు. అదే సమయంలో ఏంటంటే సి కళ్యాణ్ గారు ఒకరు, అట్లాగే కాట్రగడ్డ ప్రసాద్ గారు ఒకరు, ఆయనకి మనోధైర్యం చెప్పి కాట్రగడ్డ ప్రసాద్ గారికి వరుసగా 3 సూపర్ హిట్స్ ఇచ్చారు. బందిపోటని, ఉగ్రనేత్రుడని, తర్వాత పెద్దింటల్లుడని చాలా వరుసగా సూపర్ హిట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఆ వరుస క్రమంలోనే బావబామర్ది లాంటి సినిమాలు, ఆయన ఉత్తమ నటుడు, ఇంకా అక్కడి నుంచి దోషి నిర్దోషి అన్ని సూపర్ డూపర్ హిట్స్. బ్యాక్ టు బ్యాక్ నాయుడు గారి కుటుంబం అయితే బ్లాక్ బస్టర్ అనమాట. కృష్ణరాజు గారు నాయుడు గారి కుటుంబం బ్లాక్ బస్టర్ అసలు. అలా బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. మరీ అబ్బాయి గారి పెళ్ళని చాలా మంచి సినిమాలు చేశారు. రెండిళ్ళ పూజారి చాలా మంచి సినిమాలు చేశారు. ఖైదీ ఇన్స్పెక్టర్ ఒకటి చాలా పెద్ద హిట్ అండి, బి గోపాల్ గారి దర్శకత్వం. అలా వరుసగా సూపర్ హిట్స్. విజయశాంతి గారితో అది మొండి మొగుడు పెంకి పెళ్ళాం, పట్టుదల, ఆత్మబంధం, లిజీ గారు, సునీల్ వర్మ డైరెక్షన్, లిజీ గారు హీరోయిన్, ఆత్మబంధం అని. తర్వాత వచ్చేసి యముడన్నకి మొగుడు అని ఒక సినిమా. ఇట్లా రవిరాజ పినిశెట్టి గారి దర్శకత్వంలో సాహసపుత్రుడని. ఆయన నుంచి వెళ్ళి బయటకు వచ్చిన ఏదో సినిమా ఉంటుంది కదా సార్, జీనీ క్యారెక్టర్ తో ఒక సినిమా, సాహసపుత్రుడు ఆ సినిమా పేరు సాహసపుత్రుడు. అలా వరుసగా చాలా మంచి సినిమాలు, వినోదాత్మకమైన సినిమాలు, అరలించినటువంటి సినిమా చాలా చేశారు. కాకపోతే ఏంటంటే ఒకసారి కేసు, దాని పూర్వాపరాలు, వెళ్ళటాలు రావటాలు, తర్వాత ఏమంటారు వాదనలు ప్రతివాదనలు, ఈ సమయంలో ఏంటంటే అనుకున్న వేగం కంటే కొంత వెనకబడతారు. ఎవరైనా తెలియకుండా ఆ పందెంలో, ఆ పరుగులో ఖచ్చితంగా వెనకబడతారు. ఆ వెనకబడటం ఏంటంటే అయినప్పటికీ వేరే వాళ్ళైతే ఖచ్చితంగా అండి అసలు డీలా పడిపోయేవారు, పరిశ్రమ వదిలిపెట్టి వెళ్ళిపోతారు, అసలు కనుమరుగైపోతారు. సుమన్ గారికి దైవబలం కావచ్చు, లేకపోతే ఆయన సంకల్ప బలం కావచ్చు, ఏదైతే ఉందో అది సుమన్ గారిని కాపాడి ఇప్పటికీ మనం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫాదర్ రోల్స్లో ఇవాళకి చూస్తున్నాం మనం ఆయన్ని. నాది ఇక్కడే ఒక క్వశ్చన్ సార్, అన్నమయ్య లాంటి సినిమాలో ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే నిజంగా ఇంత అందంగా ఉంటారేమో, ఇలానే ఉంటారేమో, ఇలానే అలివేలు మంగతాయాలతో సరసాలు ఆడతారేమో, భక్తుల కోసం ఇలాగే దిగి వస్తాడేమో అన్నట్టు మైమరిపించడం నిజంగా ఆయనకు తప్పితే ఇంకెవరికి సాధ్యం కాదేమో అన్నంత రీతిలో ఆ నటన చూసాం మనం. అంటే అంత హీరో క్యారెక్టర్స్ చేసుకుంటూ వాళ్ళతో ఈక్వల్గా అటు ఇటుగా కెరీర్ స్టార్ట్ చేశారు, పోటీ పడ్డారు, నిలబడ్డారు. కానీ సడన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు అంటే ఏం చెప్తారు? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ యాక్టర్గా ఎందుకు షిఫ్ట్ అయ్యారు అని అంటే సంధికాలం ఉంటుంది ఏ హీరోకైనా.
ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అన్నది అదొక దశకం, అదొక శకం, అదొక తరం ఇట్లా అనుకోవాలి. సుమన్ గారు, భానుచంద్ర గారు వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ తర్వాత మీకు ఏంటంటే చిరంజీవి గారి ఏజ్ గ్రూప్ హీరోల తర్వాత మీకు పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు ఈ ఏజ్ గ్రూప్ మీకు వచ్చేసారు. వచ్చిన తర్వాత మార్కెట్ రీత్యా, స్టార్డమ్ రీత్యా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారి మార్కెట్కి ఏడోకా ఉండదండి. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారు, సుమన్ గారు కావచ్చు, జగపతి బాబు గారు కావచ్చు, మనం ఇట్లా తీసుకుంటే అంటే ఆ తర్వాత శ్రీకాంత్ గారు కావచ్చు, హీరోలు వీళ్ళు ఏంటంటే మార్కెట్ అనేది సస్టైనబిలిటీ ఉండదు మీకు హీరోగా. ఎందుకు స్టార్డమ్ అనేది సస్టైనబిలిటీ ఉండదు. 100 సినిమాల వరకు శ్రీకాంత్ గారు హీరోగా, అంటే మధ్యలో కొన్ని చాలా 100వ సినిమా అన్నది ఇట్స్ ఫోర్స్డ్ సినిమా అండి, ఫోర్స్డ్ మూవీ. 100వ సినిమా చేస్తున్నాను రండి చూడండి అని ఇట్స్ ఫోర్స్ఫుల్ ప్రయత్నం అది, దాన్ని పక్కన పెడతాను. నేను అట్లా 100వ సినిమా వరకు జగపతి బాబు గారు ఆయన మొన్నటి వరకు కూడా అదే నేను అనేది ట్రాన్స్ఫర్మేషన్. మీకు హీరో మార్కెట్ అనేది ఏంటంటే ఈ ప్రమాణాల దృష్ట్యా లేకపోతే ఈ పరిమితుల దృష్ట్యా ఈ సినిమా ఇంత చేస్తుంది అన్నటువంటి స్థాయి నుంచి ఏంటంటే మీకు మిడ్ రేంజ్ సినిమా అనేది ఒక దశకు వచ్చిన తర్వాత అయితే చాలా పెద్ద సినిమా చేయాలి, లేకపోతే చాలా చిన్న సినిమా చేయాలి. మిడ్ రేంజ్ సినిమాకి ప్రాణం కానీ, మిడ్ రేంజ్ సినిమాకి ఏమంటారు దానికి ఒక కాల పరిమితి కానీ ఉండవు. దానిని మనమే గొంతు నిలిపి చంపేసామని పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసండి. మిడ్ రేంజ్ సినిమా అనేది లేదు. లేనప్పుడు ఏమైపోయిందంటే మిడ్ రేంజ్లో ఉన్నటువంటి హీరోలు అంటే థియేటర్లు కళకళలాడినటువంటి, థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగలిగినటువంటి ఒక చిన్న సినిమా ఏంటంటే తొందరగా పూర్తి. సుమన్ గారు, జగపతి బాబు గారు వీళ్ళ సినిమాలు ఏంటంటే తొందరగా పూర్తి అయిపోయేవి. 3 నెలలు 4 నెలలు. సాయి కుమార్ గారు మధ్యలో సాయి కుమార్ గారు చాలా సినిమాలు చేశారు మనకి. కన్నడం నుంచి ఆయన తెలుగుకి వచ్చి తెలుగులో హీరోగా ఆయన చాలా సినిమాలు చేశారు. తొందరగా పూర్తి అయిపోయి తొందరగా విడుదలైతే ఏమైపోయేదంటే మీకు సస్టైనబిలిటీ ఉంటుంది, మార్కెట్ సస్టైనబిలిటీ. శ్రీహరి గారు అందుకే ఏం చేసేవారంటే ఆయన విలన్ నుంచి హీరోగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత శ్రీహరి గారు బ్యాక్ టు బ్యాక్ 4 నెలలు ఒక సినిమాకి ఇచ్చేవారు. సంవత్సరంలో 3 సినిమాలు చేయాల్సిందని పెట్టుకున్నాడు ఆయన. వీలైతే 4 సినిమాలు చేయాలని కూడా పెట్టుకున్నాడు. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల తొందరగా సినిమా పూర్తవుతుంది, ఎక్కువ మందికి పని దొరుకుతుంది. సినిమా తర్వాత సినిమా రావటం వల్ల ఒక స్థిరత్వం వస్తుంది. ఎవరికైనా సినిమాకి పని చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, బంచ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, బంచ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి కావచ్చు. ఇట్లా కొన్ని పెట్టుకున్నటువంటివి తర్వాత మీకు డైనమిక్స్ మారిపోయాయి. డైనమిక్స్ మారిపోయిన తర్వాత ఏం చేయాలి, మనకు ఒక వయసు వచ్చింది, మనల్ని ఇప్పుడు పూర్తిగా మన భుజస్కంధాల మీదే. అందుకే ఒక ప్రశ్న అడిగాను సార్, ఇప్పుడు వయసు వచ్చిందంటే చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది ఇదే వయసు కదా, అక్కడికే వస్తున్నా. చాలా మంచి ప్రశ్న మీరు వేసింది. నేను ఎందుకే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అని ఎందుకున్నానంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు కూడా ఒక దశలో విజయాల కోసం విలవిల్లాడిపోయారు. ఓకే, విజయాలకు దూరం అయ్యారు. ఎటువంటి సినిమా చేయాలో, ఏ సినిమా చేస్తే చూస్తారో, ఏ సినిమా చేస్తే చూడరో ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో తల్లడిల్లినటువంటి హీరోలు నలుగురు. కాకపోతే 4 స్తంభాల్లాగా నలుగురికి మీకు బంచ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, బంచ్ ఆఫ్ డైరెక్టర్స్, వీళ్ళు ఒక మీకు సామ్రాజ్యాలు ఉన్నాయి. సుమన్ గారు సొంత నిర్మాణ జోలికి ఎప్పుడు వెళ్ళాలా. ఓకే, వీళ్ళ నలుగురికి సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అవునా? సుమన్ గారు ఎప్పుడు సొంత నిర్మాణాలు జోలికి వెళ్ళాల. ఆ ప్రశాంతతను, మానసిక ప్రశాంతతని దూరం చేసుకోవాలి. మీరు అన్నమయ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర అనుకున్నారు. మరి శ్రీరామదాసులో శ్రీరాముడు కూడా ఆయనే చేశారు. మరి కనీ వినరుగినటువంటి అద్భుతమైన పాత్ర ఆయనే పోషించారు. అక్కడి నుంచి శ్రీరామదాసులో రాముడు ఆయనే కదా, సుమన్ గారే కదా శ్రీరాముడు. అలా వరుస పరంపరలు ఏంటంటే ఆయన తనదైనటువంటి ఒక దారిని, సరికొత్త దారిని వెతుక్కుని మనం ట్రాన్స్ఫార్మ్ అవుదాము, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవుదాము అనేటటువంటి ట్రాన్స్ఫార్మేషన్ వల్ల ఏంటంటే మీకు చాలా మంచి సినిమాలు, చాలా మంచి పాత్రలు. నాకు ఈ కంప్లైంట్ ఇద్దరి విషయంలో ఉంటుంది. సురేష్ గారి విషయంలో ఉంటుంది, సుమన్ గారి విషయంలో ఉంటుంది. ఎందుకంటే సురేష్ గారు చిన్న సినిమాలకు హీరోగా ఎరా కంటిన్యూ అవుతున్నప్పుడు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? మంచి ప్రశ్న మీరు వేసి. మీకు అక్కడ నాట్ ఓన్లీ సురేష్ గారి మీద ఇంకిద్దరు హీరోలు ఉన్నారు మనకి. రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, సురేష్ గారు, ఈ ముగ్గురు ఒక దీనిలో ఉండేవాళ్ళు. అయితే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా వచ్చేది, లేకపోతే పోటాపోటీగా నరేష్ గారి సినిమా వచ్చింది. ఈ రెండింటికి మధ్య మార్గంగా సురేష్ గారి సినిమా. మధ్యలో కొన్ని వినోద్ కుమార్ గారు కొన్ని సినిమాలు చేస్తున్నారు వచ్చి, మామగారు అని ఎన్ని మీకు సూరిగాడు, ఇవన్నీ సూరిగాడు, నమస్తే అన్న, ఇవన్నీ సురేష్ గారి ఖాతాలో. చాలా మంచి సినిమాలు ఉన్నాయి, పట్టుకోండి చూద్దాం, చాలా ఉన్నాయి సురేష్ గారు సూపర్ హిట్స్, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చాలా ఉన్నాయి సురేష్ గారికి.
నేను అనేది ఏంటంటే మనం మిడ్ రేంజ్ సినిమాని చంపేశాము. ఓకే. చంపిన తర్వాత సురేష్ గారు అయినా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సి ఉంది. తమిళ్లో వెళ్ళి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశాడు ఆయన సురేష్ గారు. వెనక్కి వచ్చి జనతా గ్యారేజ్ లాంటి సినిమాలోను వేషాలు వేశారు ఆయన. రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫాదర్ క్యారెక్టర్స్, అంకుల్ క్యారెక్టర్లు, వాళ్ళ భుజస్కంధాల మీద సినిమాని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి మార్కెట్ అనేది లేకపోవటం, మార్కెట్ కోల్పోవడం అన్నమాట. ఆ మార్కెట్ కోల్పోవడంలో సుమన్ గారు కూడా ఉన్నారు. మీకు ఒక దశ దాటిన తర్వాత సంజయ్ గారు దీంట్లో ఒకవేళ కనుక సుమన్ గారి పైన ఆ కేసు రాకపోయి ఉండుంటే చిరంజీవి గారు సుమన్ గారు అన్న తగ్గ ఫర్ వార్ ఉండేది కాదండి. ఆ 4-5 హీరోస్ ఎవరైతే ఉన్నారో, అంటే మీకు చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. మీకు ఇప్పుడు ఏమైందంటే అదే సమయంలో సేమ్ టైం లైన్ చెప్తున్నాను నేను. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, తర్వాత రాజశేఖర్ గారు. ఈ రాజశేఖర్ గారు ఈ 5th ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో సుమన్ గారు ఉండేవారు. ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ 5th ప్లేస్ అనేది సుమన్ గారు ఖచ్చితంగా 5th ప్లేస్లో ఉండేవారు. రాజశేఖర్ గారు మీకు చాలా కాలం ఈ నలుగురు హీరోలకు దగ్గరగా సూపర్ డూపర్ హిట్స్ బ్యాక్ టు బ్యాక్ చాలా పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి. రాజశేఖర్ గారు ఆల్రెడీ ప్రియుడు కావచ్చు, అన్న కావచ్చు, చాలా పెద్ద హిట్స్ ఇచ్చాడు ఆయన. చాలా అంటే చాలా. అసలు ఆయన ప్రవర్తన వల్లను ఆయన సమయానికి షూటింగ్కు రారు అనేటటువంటిది నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. నేను దాని నుంచి నెమ్మదిగా నిర్మాతలు ఏంటంటే దూరం జరుగుతూ వచ్చారు. ఆ తర్వాత ఆయనని మరొక దశలో ఏంటంటే నిర్మాతలు, దర్శకులు, రచయితలు ఆయన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలండి, సుమన్ గారు అయిపోయారు, జగపతి బాబు గారు అయిపోయారు, మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఆయన విలన్గా ట్రాన్స్ఫార్మ్ కావాలి మీరంటే ఆయన అవ్వకపోవడంతో చాలా గొప్ప పాత్రలు ఆయన వెతుక్కుంటూ వచ్చిన పాత్రలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఓకే. మీకు ధృవాలో ఆయన చెయ్యాలి, అరవింద్ స్వామి గారి బదులు రాజశేఖర్ గారు చేయాలి ధృవాలో. అదే అనిపించింది. అంటే వాళ్ళ ఈ మంత్ సుమన్ గారి బర్త్డే ఉంటే ఫేస్బుక్లో ఆయన తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేస్తూ ఉంటే అది ఎందుకో కొంచెం టచింగ్గా అనిపించింది ఆర్టికల్. ఒకవేళ అంటే అప్పుడు ఉధృతంగా ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూ ఉన్నప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, సుమన్ గారు వీళ్ళ ముగ్గురు మధ్య పోటీ బాగా నడిచింది అని దాంట్లో విన్నాను. నేను చూడలేదు కాబట్టి విన్నదాన్ని, అందుకే మీ దగ్గర క్లారిఫికేషన్ తీసుకు. మీకు ఏమైందంటే అండి, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అన్నది, చిరంజీవి గారు ఉధృతంగా ఆయన సుప్రీం హీరో ఇంకా అయిపోతున్న సమయంలో బాలకృష్ణ గారు స్టార్గా అవతరించారు. చిరంజీవి గారు 78 ప్రారంభ పరిచయ సంవత్సరం, 79, 80 కల్లా చిరంజీవి గారు నటభాస్కర, అక్కడి నుంచి 81, 82, 83, 84కి ఏంటి డైరింగ్ డైనమిక్ హీరో నుంచి సుప్రీం హీరోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు చిరంజీవి గారు. అక్కడే 80s లోనే. 84కి బాలకృష్ణ గారు, మంగమ్మ గారు మనవడు వచ్చి బాలకృష్ణ గారు అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకున్నారు బాలకృష్ణ గారు. అదే సమయంలో సుమన్ గారు, సితారా, ఇవన్నీ అదే సమయం, అదే టైం లైన్. సుమన్ గారు కూడా అక్కడే అదే టైం లైన్ లో ఉన్నారు. చిరంజీవి గారు సీనియర్, వెరీ సీనియర్, సుప్రీం సీనియర్ చిరంజీవి గారు, సుప్రీం సీనియర్. దాంట్లో చూసాను చిరంజీవి గారు, బాలకృష్ణ గారి తర్వాత సుమన్ గారు. బాలకృష్ణ గారి అభిమానులు ఏంటంటే బాలకృష్ణ గారు 50 years ఇండస్ట్రీ అంటే 50 years ఇండస్ట్రీ. వై? బికాస్ ఆయన బాలనటుడిగా మొదలు పెట్టాడు తాతమ్మకల నుంచి మనం కౌంట్ చేస్తాం. 74 నుంచి బాలకృష్ణ గారు నటించడం మొదలు పెడతాను. కానీ హీరోగా ఫస్ట్ బ్లాక్ బస్టరు, ఫస్ట్ హిట్ అంటే మంగమ్మ గారి మనోడి నుంచి కౌంట్ చేస్తారు బాలకృష్ణ గారు. అదే టైం లైన్లో సుమన్ గారు ఉన్నప్పటికీ నాగార్జున గారు, వెంకటేష్ గారు 86లో వాళ్ళిద్దరు పరిచయం అయిన నాటికి ఏంటంటే వాళ్ళిద్దరు పరిచయం అయినా సుమన్ గారితో పాటు మనకి ఇక్కడ భానుచంద్ర గారు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు. భానుచంద్ర గారు చాలా సినిమాలు ఉన్నాయండి. హెచ్చరిక అని, టెర్రర్ అని, వేగు చుక్క, పగటి చుక్క అని, రే చుక్క అని, నిరీక్షణ, అన్ని సూపర్ హిట్లే సినిమాలు. దేన్ని మనం మంచి మనసులో మామూలుగా కాదు, ఆఫ్ బీట్ సినిమాలో తెలియదు, అది ఏమంటారు అసలు అర్థం కాదు. ఆయన ఈ సినిమాకి ఆ సినిమాకి నిరీక్షణకి మంచి మనసులు, దీని తర్వాత ఏంటో పోలీస్ క్యారెక్టర్ వేస్తాడు హెచ్చరికలో. తర్వాత వచ్చేది ఒక సినిమాలో దేంట్లోనో ఒక రౌడీ పోలీస్ అని ఒక సినిమా, ఆంధ్ర పోలీసు, రౌడీ పోలీసు, ఆంధ్ర పోలీస్ అని, దాంట్లో డ్యూయల్ రోల్ భలే ఉంటుంది ఆయన. తర్వాత వచ్చేసి అశ్విని నాచపతోటి అన్ని అలాంటి పాత్రల్ని వేసాడు ఆయన భానుచంద్ర. ఇదే సమయంలో సుమన్ గారు, భానుచంద్ర గారితో పాటు మనకి యాక్షన్ కింగ్ అర్జున్ గారు ఉన్నారని మర్చిపోకూడదు మనం. ఆయన ఇక్కడ సినిమాలు చేస్తున్నారు, పెద్ద హిట్స్. మాపల్లిలో గోపాలుడు చాలా పెద్ద హిట్స్ ఇచ్చాడు ఆయన. ఎంత పెద్ద హిట్ మాపల్లిలో గోపాలుడు ఇవన్నీ. అలా ఏంటంటే సుమన్ గారిని, భానుచంద్ర గారిని, యాక్షన్ కింగ్ అర్జున్ గారిని ఒక వరవడిలో చూశారు ప్రేక్షకులు. వీళ్ళు కరాటే బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు డూప్ లేకుండా చేయగలరు. వాళ్ళ అంటే ఎలివేషన్ అనేది నేచురల్ గా ఉంటుంది అన్నది ఒక వినికిడి. నిజంగా ముగ్గురు అస్సలు యాక్షన్ సీక్వెన్సెస్ లో వీళ్ళు చిరంజీవి గారికి ఎక్కడ తగ్గరండి. తోటి ఈక్వల్ గా పోల్చడం అనేది అప్పుడు ఆ పోస్టర్లు చూసేవాళ్ళం కదా. అరే ఏంటిది బ్రూస్లీ లాగా వీళ్ళు ఇంత ఫైట్ చేస్తారా అన్న ఒక ఆశ్చర్యం ఉండేది అప్పుడు.
నిజంగా ఈ మంత్ బర్త్డే ఉంది కాబట్టి ఆయన కెరీర్లో మైలురాళ్ళ గురించి ఎప్పుడు ఏ ఇయర్ పీక్లోకి వెళ్ళారు, ఎక్కడ ఇది అయిపోయిందనేది మనం త్వరలోనే మంచి వీడియో కూడా ఇవ్వాలి. తప్పకుండా చేద్దాం. మంచి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.